రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రేవంత్ ప్రత్యేక టీం హైడ్రా చేస్తున్న షో అంతా ఇంత కాదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల వరకు ఎవరిని వదలకుండా భరతం పడుతుంది. చెరువులు, నాలాలు, కుంటలు ఇలా ప్రభుత్వ స్థలాలలో నిర్మించిన బిల్డింగ్లను ఇప్పటికే వందల కొద్దీ హైడ్రా కూల్చేసింది. టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున సైతం ఈ హైడ్రా నుంచి తప్పించుకోలేకపోయాడు. అక్రమ కట్టడాలను కూల్చడం కంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని మీరు భావిస్తున్నారా? ఏ అవును, బి కాదు, సి అలా కుదరదు. రాజకీయ కక్షాన ధర్మం పేరుతో చేస్తున్న యుద్ధమా తెలియదు గాని మొత్తంగా ప్రజలు మాత్రం మంచి జరుగుతుందనే టాక్ నడుస్తోంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున సాఫ్ట్ గానే వ్యవహరిస్తున్నా నాగచైతన్య మాత్రం ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. 500 కోట్ల ప్రాపర్టీని కూల్చేస్తే ఊరుకుంటామా అంటూ సన్నిహితులతో చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. కన్వెన్షన్ హాల్ కూల్చేసిన రోజున నాగచైతన్య హైదరాబాద్ లోనే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ హాల్ ని కూల్చేస్తుంది ఏ ప్రైవేట్ గుండానో, విలన్లో కాదు కదా. ఒకవేళ వాళ్లే అయితే సీన్ వేరేలా ఉండేదేమో. లారీల నిండా గూండాలను దింపేవాడేమో. తనకున్న పలుకుబడి డబ్బుతో ఎలాగైనా అడ్డుకునేవాడేమో. కానీ అలా జరగలేదు. ఎందుకంటే అక్కడ రంగంలోకి దిగింది గవర్నమెంట్ కాబట్టి లీగల్ గా వెళ్లడం తప్ప మరో మార్గం లేదని నాగార్జున ఇంకా కొందరు దగ్గరి వాళ్ళు చెప్పుండొచ్చు. అందుకే ఇన్సిడెంట్ జరిగినా ఏమాత్రం ఎఫెక్ట్ కానట్టు సైలెంట్ గా ఉన్నాడని కొందరు అనుకుంటున్నారు. పైకి కనిపించకపోయినా లోపల ఆ ఫైర్ రగులుతూనే ఉందని, అది ఏ రూపంలో ఎవరి మీద పడి అంటుకుంటుందో తెలియనట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడి హస్తం ఉందని చర్చ జరుగుతుంది. గతంలో నాగచైతన్యకు తనకు వచ్చిన వివాదాల వల్ల తనే ఈ పని చేసుండొచ్చని భావన వ్యక్తమవుతుంది. తాజాగా హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఓ షాపింగ్ మాల్ కి నాగచైతన్య గెస్ట్ గా వచ్చాడు. సరదాగా నవ్వుతూ కనిపించి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రోగ్రాం అయిపోయాక మీడియా వాళ్లు చైతుని ఎన్ కన్వెన్షన్ ఇష్యూ గురించి ప్రశ్నించగా నవ్వుతూ బదిలిచ్చాడు. ఆ విషయంపై తను ఇప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదని, అది నాన్న చూసుకుంటాడని రిప్లై ఇచ్చాడు. నాన్న ఇప్పటికే ట్విట్టర్ ద్వారా తన సమాధానం ఇచ్చాడని, ఈ విషయంపై తను ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదని సాఫ్ట్ గా రిప్లై ఇచ్చి జారుకున్నాడు. అక్కడున్న వాళ్ళంతా చైతు ఏదైనా ఇంట్రెస్టింగ్ గా కామెంట్స్ చేస్తాడా అని అనుకున్నారు. కానీ వాళ్లకు నిరాశ ఎదురైంది. వెంటనే మరో కాంట్రవర్సీ టాపిక్ శోభితాతో మ్యారేజ్ గురించి ఆయనను క్వశ్చన్ చేశారు. మీ పెళ్లి హైదరాబాద్ లోనే జరుగుతుందా లేదా ఏదైనా డెస్టినేషన్ అనుకుంటున్నారా అని అడగ్గా మళ్లీ పొంతనలేని సమాధానమే చెప్పారు. పెళ్లి గురించి ఇంకా ఏమీ ప్లాన్ చేసుకోలేదని, త్వరలోనే అన్ని విషయాలపై క్లారిటీ ఇస్తానని చెప్పారు. అప్పటి వరకు కాంట్రవర్సీ క్రియేట్ చేయొద్దని కోరారు. సోషల్ మీడియాలో ఇటీవల నన్ను ఎక్కువగా చూపిస్తున్నారని, మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేకుండా ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారనే కారణంతో హైడ్రా ఆ నిర్మాణాన్ని కూల్చివేసిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఒకవేళ అక్రమ కట్టడం అని కోర్టు తేలిస్తే నేనే దగ్గరుండి మరీ కూల్చివేస్తానన్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా ఇలా చేయడం చాలా బాధాకరమన్నారు. ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని, తనకున్న ఆస్తులన్నీ న్యాయబద్ధంగా సంపాదించుకున్నవేనన్నారు. కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దని కోరారు. ఈ విషయంపై 2 తెలుగు రాష్ట్రాలలో పాటు బాలీవుడ్ లోనూ చర్చ జరుగుతుంది. ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరో ఇలా అక్రమ ఆస్తులు సంపాదించాడా అనే క్వశ్చన్ మొదలైంది. పైకి ఎప్పుడు నవ్వుతూ కనిపించే వ్యక్తి నిజస్వరూపం ఇదా అని ఆశ్చర్యపోతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు కొన్ని వందలు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన నాగార్జున తిరిగి ఆ మొత్తాన్ని గవర్నమెంట్ కు చెల్లించాలనే డిమాండ్ మొదలైంది. మరి ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంకా ఇలాంటి అక్రమ ఆస్తులు నాగార్జునకు చాలానే ఉన్నాయనే టాక్. బిగ్ బాస్ పేరుతో బ్లాక్ మనీని వైట్ మనీగా మారుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. టాలీవుడ్ లో హైడ్రా ఇంకెవరి ఆస్తుల జోలికి వెళ్తుందోనని అందరిలో సస్పెన్స్ నెలకొంది.